ఆశీర్వాదానికి యోగ్యత పొందాలంటే నువ్వు ప్రభు చేత మెప్పు పొందాలి. ప్రభు మెచ్చుకున్న వాడు యోగ్యుడు. దేనికి యోగ్యుడు అంటే ఆశీర్వాదం పొందాడు కనుక ఆశీర్వాదానికి యోగ్యుడు. నువ్వు దేవుని చేత మెప్పు పొందితే ఆటోమేటిక్గా దేవుని ఆశీర్వాదాలు నీ మీదకి వస్తూ ఉంటాయి. దేవుని చేత మెప్పు పొందుతున్నావా? ఘనుడు గ్యాంచబడుతున్నావా? ఘనహీనుడు గ్యాంచబడుతున్నావు? చాలా ఆలోచించుకోవాలి, వివేచించాలి. దేవుని చేత నువ్వు మెప్పు పొందితే ఆటోమేటిక్గా ఆశీర్వాదాలు వస్తాయి. చక్కటి సంతానం ఇస్తాడు, చక్కటి సమృద్ధిని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు, ఘనతని ఇస్తాడు. దేవుని వెలుగు తోడై ఉంటుంది. ఏది పోగొట్టుకున్న దాన్ని మరలా రెండంతలుగా లెక్కగట్టి దేవుడు నీకు తిరిగి ఇచ్చేయబోతున్నాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. భయభక్తులు కలిగి జీవించండి, ప్రార్థన పరులుగా జీవించండి, యథార్థత కలిగి ఉండండి. దేవుడు కంచె వేసి నిన్ను నీ పిల్లల్ని కాపాడునుగాక.